వెస్ట్ బెంగాల్లో ఇంకా పూర్తిగా కేంద్ర బలగాలు దిగాల్సిందేనా? కంట్రోల్ అవ్వట్లేదు. నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. బీజేపీ పార్టీకి సంబంధించిన నాయకులు చనిపోతా ఉన్నారు, కార్యకర్తలు చనిపోతా ఉన్నారు. అసలు ఏం జరుగుతా ఉంది అక్కడ అర్థం కానటువంటి పరిస్థితి. ఇంకో పక్క దీదీ మమతా బెనర్జీ గారు నేను స్టెప్ డౌన్ చేయను, నేనే సీఎం అని చెప్పేసి ఆమె మడిగట్టుకొని కూర్చున్నారు. అసలు ఏం జరుగుతుందో అర్థం కావట్లేదు. పాయింట్ బ్లాంక్ లో కాల్స్తున్నారట, దొరికిన వాళ్ళు దొరికినట్టు చంపుతున్నారట. అసలు ఏం జరుగుతోంది? బేసిక్ ఇక్కడ వెస్ట్ బెంగాల్ ఎలక్షన్స్ జరిగినప్పుడు రక్తపాతం జరగడం పరిపాటిగా మారింది. బీజేపీ నేత సువేందు అధికారి పిఏ చంద్రనాథ్ రాత్ హత్యకు గురైన విషయం తెలిసిందే. నార్త్ 24 మధ్య అతన్ని కాల్చి చంపినారు. అనంతరం నిందితులు పారిపోయినారు. రంగంలోకి దిగినటువంటి పోలీసులు కేసు నమోదు చేసి నిందితుల కోసం గాలిస్తూ ఉన్నారు. అయితే పక్కా ప్లాన్ ప్రకారమే చంద్రనాథ్ హత్య. 3 స్థానిక రౌడీ షీటర్లను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారట. సో ఇలా లెక్కేసుకుంటే ఇప్పుడే కాదు, 2006లో, 2008లో, 2009లో, 2011లో, 2013లో, 14లో, 16, 18, 19, 21, 23, 24 ఇప్పటి వరకు జరిగినటువంటి ప్రతి ఎలక్షన్స్లో కూడా దాదాపు 10 మంది నుంచి 100 మందికి పైగా దాడులు జరుగుతూనే ఉంటున్నాయి అంట. సో ఇప్పటి వరకు జరిగినటువంటి ప్రతిసారి కూడా అక్కడ గవర్నమెంట్ ఫామ్ చేసింది ఎవరయ్యా అంటే మమతా బెనర్జీ. సో ఆమె హయాంలో ఈ విధంగా జరుగుతూనే ఉండేవి ఎలక్షన్స్ జరిగిన ప్రతిసారి కూడా. ఈసారి బీజేపీ గవర్నమెంట్ ఫామ్ చేస్తుంది, అయినా కూడా జరుగుతూనే ఉన్నాయి. సో ముఖ్యంగా ఏంటంటే గెలిచిన తర్వాత చనిపోతుంది బీజేపీ వాళ్ళు, వింతది. గెలిచిన తర్వాత చనిపోతుంది బీజేపీ వాళ్ళు, వింతది. ఏమో వెస్ట్ బెంగాల్లో మరీ దారుణంగా ఉండే పరిస్థితులు. అసలు లెక్కపత్రం లేదు. బంగ్లాదేశ్ నుంచి వచ్చినటువంటి మందంతా కూడా నెత్తి మీద మూటలు పెట్టుకుని వాళ్ళ దేశం పరిగెత్తిపోతున్నటువంటి పరిస్థితి. ఇంతకాలం వాళ్ళని బెంగాల్ మోసింది. ఎందుకు తిండి పెడుతున్నారు వీళ్ళకి? మన దేశం వాళ్ళు వెళ్ళి బంగ్లాదేశ్లో ఉంటారని ఊరుకుంటారా? కేవలం మమతా బెనర్జీ కారణంగానే వాళ్ళకి ఇంతకాలం ఇక్కడ ఉన్నారు. మొత్తం అందరినీ కూడా తరిమి కొట్టాల్సిన సమయం అయితే వచ్చింది. బీజేపీ వీలైనంత త్వరగా రాష్ట్రం మొత్తాన్ని కూడా అండర్ కంట్రోల్లోకి తీసుకోవాల్సినటువంటి పరిస్థితి అయితే ఉంది.